గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అన్నదాతకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించారు. మొదటి విడతగా ఈ నెల 22వ తేదీ సిద్దిపేట జిల్లా నర్మెట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకు 3,590 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బదిలీ చేయనున్నారు. మరో 20 రోజులకు 2,650 కోట్ల రెండో విడతలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతులకు మూడో విడత రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 1,50,000 కోట్ల ఎకరాలకు సంబంధించి 9,000 కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకు సిద్ధమవుతున్న తమకు ఈ సాయం ఆర్థికంగా ఉపయోగపడుతుందని అంటున్నారు రైతులు. ఎకరాకు 12,000 చొప్పున రైతు భరోసా నిధులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిలో 2 సార్లు 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో ఈ అమౌంట్ను జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందని రైతులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. కొత్తగా రైతుల నుంచి రైతు భరోసా అప్లికేషన్లను కూడా స్వీకరిస్తోంది. కొత్తగా పట్టా పొందిన రైతులు అంటే 2026 ఫిబ్రవరి 28 లోపు పట్టా పొందిన రైతులు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రైతు వేదికలు వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి అప్లికేషన్లను ఇవ్వవచ్చు. అందుకు రైతులు తమ ఆధార్ కార్డ్, పట్టా, పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, రైతు భరోసా అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫామ్లో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల్లో అందజేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా పట్టాలు పొందిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సలహా కూడా ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం చాలా పథకాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ ఈ రైతు భరోసాకు మాత్రం అలాంటి అవకాశం లేదు. నేరుగా వ్యవసాయ కార్యాలయంలోని మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారి లేకపోతే క్లస్టర్ అధికారికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే గ్రామాల్లో పంచాయతీ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంటారు. అలాంటి సమయంలో గ్రామంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. అంతేకాదు ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్తో పాటుగా పథకానికి సంబంధించినటువంటి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ను పూరించి అందచేయాల్సి అవసరం ఉంటుంది. ఈ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. రైతులకు 2 దఫాల్లో పెట్టుబడి సాయం అందిస్తోంది. రైతు భరోసా ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలో రైతులకు ఆర్థికంగా సాయం అందించడం. అయితే దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా పెట్టింది రాష్ట్ర సర్కార్. రైతు భరోసా పథకానికి అందరూ అర్హులు కారు అనేటువంటి ఒక కండిషన్ను కూడా పెట్టింది. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు మాత్రమే అయి ఉండాలి. అలాగే రైతు కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఈ పథకం సాయం పొందాలంటే భూమి దరఖాస్తుదారుడి పేరు మీద ఉండాలి. అది కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమే ఉండాలి. ఆ భూమి ధరణి పోర్టల్లో నమోదై ఉండాలి. రైతు భరోసా విషయంలో అర్హతలను కూడా నిర్ణయించింది ప్రభుత్వం. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ పేరు మీద భూమి లేకుండా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటే డబ్బులు రావు. అది కూడా రైతు పేరు మీదే భూమి ఉండాలి. తప్పుడు పత్రాలను సృష్టించి పథకాన్ని పొందేందుకు చూస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే సాగుకు యోగ్యం కాని భూములు అంటే బీడు భూములు కావచ్చు, రాళ్లు రప్పలతో ఉన్నటువంటి భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలువలు, వాణిజ్య సముదాయాల కోసం, కమర్షియల్ కాంప్లెక్స్ల కోసం చెందినటువంటి భూములు ఉన్న వారికి రైతు భరోసా పథకానికి అర్హులు కాదు. ఇలాంటి భూమి ఉండి దరఖాస్తు చేసుకుంటే పథకం సాయం అందదు అనేటువంటి మాటని ఇప్పుడు వ్యవసాయ అధికారులు ప్రభుత్వం కూడా చాలా గట్టిగా చెప్తోంది.
ఎవరైనా అనర్హులుగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే వారికి డబ్బులు రావు అనేటువంటి మాట గుర్తుంచుకోవాలని ప్రభుత్వం చెప్తోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వ్యవసాయం చేస్తూ పెన్షన్ పొందుతున్న కొంతమంది రైతులు అనర్హులు. ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఈ పథకానికి అనర్హులు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారికి కూడా ఈ పథకం వర్తించదు. దేవాలయాలు, ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరు మీద ఉన్నటువంటి వ్యవసాయ భూములకు కూడా రైతు భరోసా పథకం వర్తించదు. రాష్ట్రంలో ఎవరైనా అనర్హులుగా ఉండి ఈ పథకం సాయం పొందుతున్నట్లయితే వారిపై ప్రభుత్వం ఒక కన్నేసి పెట్టింది, నిఘాను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు రైతు భరోసా సాయం పొందుతున్నటువంటి వివరాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అందులో అనర్హులుగా తేలినట్టయితే వారిని పథకం నుంచి తొలగించబోతోంది ప్రభుత్వం. పథకానికి సంబంధించి అర్హత విషయంలో నియమ నిబంధనలు మారుతూ ఉండొచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు ఈ పథకం పొందేందుకు ఎలాంటి నియమాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మండల వ్యవసాయ శాఖ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలి, లేకపోతే కార్యాలయాన్ని సంప్రదించండి. మీకున్నటువంటి డౌట్స్ తీసుకోవచ్చు. మీరు అర్హులా అనర్హులుగా అనే విషయం కూడా అందులో తెలుస్తుంది. మీకు నిజంగా లబ్ధి ఉంటే రైతు భరోసా వస్తుంది, లేకపోతే అనర్హులైతే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆ వివరాల్లో మీ పేరుని తొలగిస్తారు.